नमस्कार महोदय। नमस्कारः महोदय। अथ मंत्रपाठः। गुरुभ्यो नमः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। महोदय होस्ट महोदय। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते गुरुवर्या। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? కనెక్ట్ అవ్వాలా మనం ఆయనకి? సందేహాలు ఉన్న వాళ్ళు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. అస్తు జీ, నిన్న చెప్పిన పాఠంలో సందేహాలు ఉన్నాయండి? సీత ఏదో కొత్త వాదం ఉన్నట్టున్నారు. జీ, పాఠానికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్? అస్తు జీ, ఏదో కొత్త వాదం. సీత, మీకేం కావాలి కదండి? పెండియాల. జీ, మీ డౌట్ చెప్పండి. నేను ఈ రోజే చేరానండి, క్లాస్ కి ఈ రోజే వచ్చాను. అస్తు అస్తు. మళ్ళీ మాట్లాడతా అండి. అయితే పాఠం అయిపోయిన తర్వాత మాట్లాడండి. సరే. నిన్న మనము అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నామండి. ధాతువులు ఇంకా సంఖ్యావాచ శబ్దాలు చెప్పుకున్నాము. అందులో మనం ధాతువులు చెప్పుకుంటూ మధ్యలో నిలబడ్డాము. ఆ ధాతులు కంప్లీట్ చేద్దామండి. ముందుగా ధాతులు రాసుకోండి. నిన్న మనము లంగ్ లకారం వరకు రాసుకున్నాము. లంగ్ లకారం అక్కడి నుంచి కంటిన్యూ రాసుకోండి. లంగ్ లకారం అయిపోయిందా? లోట్ లకారం అయిపోయిందా? లంగ్ అయిపోయింది అనుకుంటున్నాను. లోట్ అయిపోయిందండి. లోట్ తర్వాత లంగ్ లకారం రాసుకోండి. లోట్ చెప్పారు మహోదయ. జీ జీ, ఓకే అండి. లంగ్ లకారం రాసుకోండి. అస్తు. లోట్ తర్వాత లంగ్ లకారం రాసుకోండి. లంగ్ లకారం పెట్టి ఎడ్డింగ్ పెట్టి రాసుకోండి. ఈ లంగ్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము? పక్కనే రాసుకోండి. అనధ్యతన భూతకాల. ఏంటండి? అనధ్యతన భూతకాల. అనధ్యతన భూతకాల అంటే నిన్న మొన్న జరిగిపోయినటువంటి విషయాన్ని, నిన్న కావచ్చు మొన్న కావచ్చు అంతకన్నా ముందు రోజులు ఎప్పుడు జరిగిపోయినా అట్లా జరిగిపోయిన గతాన్ని ఈ రోజును వదిలిపెట్టి నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పాలి అంటే ఈ లంగ్ లకారాన్ని ఉపయోగించాలి. అందుకే నిన్న మొన్న జరిగిపోయినటువంటి విషయాన్ని తెలియజేసేటప్పుడు ఈ లంగ్ లకారాన్ని ఉపయోగిస్తాము. కావాలంటే బ్రాకెట్లు రాసుకోండి. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని తెలియజేసేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అస్తు. మహోదయ, పరస్మైపది ఇది? పరస్మైపద ధాతు అండి. ఇప్పుడు రాసుకుంటే రూపం రాసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చూడండి. లంగ్ లకారం రాసుకోండి. లంగ్ లకారంలో ముందుగా ప్రథమ పురుషంలో అనయత్ 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 అనయతాం అనయత్ అనయతాం అనయన్ అనయత్
అనయతాం అనయన్ అనయత్ అనయతాం అనయన్ అనయత్ అనయతాం అనయన్. ఇది ప్రథమ పురుషంలో. నెక్స్ట్ మధ్యం పురుషంలో, మధ్యం పురుషం రాసుకోండి. అనయః అనయః అనయతం అనయతం అనయత అనయత అనయం ఉత్తమ పురుషంలో. అనయం అనయావ అనయామ అనయం అనయావ అనయామ అనయత్. స్క్రీన్ రౌండప్ చేశాను. అనయత్ అనయతాం అనయన్ ప్రథమ పురుషంలో. అనయః అనయతం అనయత అనయం అనయావ అనయామ. ఈ రకంగా ఉంటుంది. మహోదయ పేజ్ నెంబర్ చెప్తారా? స్క్రీన్ మీద కనిపిస్తుందండి. పేజ్ నెంబర్ 158. మీ దగ్గర PDF సంఖ్య ఉంటే, PDF సంఖ్య అది పుస్తక సంఖ్య చెప్తున్నాను. మీ దగ్గర పుస్తకం ఉంటే మీకు అక్కడే కనిపిస్తుంది స్క్రీన్ మీద 158వ పేజీ. అస్తు. మహోదయ ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. అభ్యాస దర్శనం అన్న యోగ దర్శన బుక్ అన్న ఒకటేనండి, వేరు వేరు బుక్స్ అండి అవి? హలో, ఏంటండి? నా దగ్గర అభ్యాస దర్శనం ఉందండి. అభ్యాస దర్శనం యోగ దర్శనం ఒకటేనండి బుక్స్? కాదండి, వేరు వేరు. ఇది వేరు, అది వేరు. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. దీనికి ఆన్సర్స్ మనం సర్వనామ శబ్దం ఎలా కలుపుకోవాలంటే, సహ అనయత్, తౌ అనయతాం, తే అనయన్. అంటే సహ అనయత్ అంటే అతను తీసుకెళ్ళాడు. తౌ అనయతాం, తౌ అనయతాం వాళ్ళిద్దరు తీసుకెళ్లారు. తే అనయన్, తే అనయన్ అంటే వాళ్ళందరూ తీసుకెళ్లారు. తే అనయన్ అంటే వాళ్ళందరూ తీసుకెళ్లారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యం పురుష త్వం అనయః, త్వం అనయః అంటే నీవు తీసుకెళ్ళావు. జరిగిపోయిన క్రియ అంటే నిన్న మొన్న తీసుకెళ్ళావు. త్వం అనయః. ద్వివచనంలో త్వం యువాం అనయతం మీరిద్దరు తీసుకెళ్లారు, మీ ఇద్దరు తీసుకెళ్లారు. బహువచనంలో త్వం యువాం యూయం, యూయం అనయత, యూయం అనయత అంటే మీరందరూ తీసుకెళ్లారు, మీరందరూ తీసుకెళ్లారు. ఉత్తమ పురుషంలో వచ్చేసి అహం అనయం, అహం కలుపుకుంటాం. అహం నేను తీసుకెళ్ళాను. ద్వివచనంలో ఆవాం అనయావ, ఆవాం అనయావ మేమిద్దరము తీసుకెళ్ళాము. వయం అనయామ, వయం అనయామ మేమందరము తీసుకెళ్ళాము, మేమందరము తీసుకెళ్ళాము. అస్తు. ఈ రకంగా లంగ్ లకారం రూపం మనము అర్థం కానీ సర్వనామ శబ్దాలు కలిపే విధానం కానీ ఈ రకంగా కలుపుకోవాలి మనం. నెక్స్ట్ లంగ్ లకారం తర్వాత లింగ్ లకారం. విధి లింగ్ కింద కనిపిస్తుంది చూడండి, దాని కిందనే విధి లింగ్, విధి లింగ్. ఇక చూడండి మీకు ఇక్కడే కనిపిస్తుంది విధి లింగ్. అనర్జితన భూతకాలం అండి లంగ్ అంటే. అనర్జితన భూతకాలం, అవునండి. నెక్స్ట్ విధి లింగ్ లకార. విధి లింగ్ ఇది ఆజ్ఞ అర్థంలో, ఆజ్ఞ ఇవ్వడము ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఉపయోగిస్తాం. అందుకే రాసు విధి లింగ్ అని బట్టి బ్రాకెట్ లో ఆజ్ఞ ఇవ్వడము ఆజ్ఞ తీసుకునేటప్పుడు ఈ లింగ్ లకారాన్ని ఉపయోగిస్తాము. అందులో కూడా ప్రథమ పురుషాన్ని పెద్దవాళ్ళకు చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము, మధ్యం పురుషాన్ని చిన్న వాళ్ళకు చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం.
ఉత్తమ పురుషం అంటామా? అది ఖచ్చితంగా ఆజ్ఞ తీసుకుంటాము. ఇప్పుడు ఇదే అర్థం ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం అనేది లోట్ లకారంలో చెప్పాను. లోట్ లకారంలో విధిలింగ్, లింగ్ లకారం రెండు ఒకటే, అర్థం ఒకటే విధంగా ఉంటుంది, కానీ రూపంలో మాత్రం తేడా ఉంటుంది. అర్థం ఒకటే, పైన లోట్ లకారానికి లింగ్ లకారానికి ఏదైనా రాసుకోవచ్చు రెండిట్లలో, కానీ రెండు మనకు తెలిసి ఉండాలి. కాబట్టి రెండింటికి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం, కానీ అర్థం ఒకటే, రూపంలో తేడా ఉంటుంది. అస్తు రాసుకోండి. నయేత్ ప్రథమ పురుషంలో కనిపించిన స్క్రీన్ మీద చూసి రాసుకోండి తప్పులు లేకుండా. నయేత్, నయేతాం, నయేయుః. నయేత్, నయేతాం, నయేయుః. మధ్యమ పురుషంలో నయేహ, నయేతం, నయేత. ఉత్తమ పురుషంలో నయేయం, నయేయం, నయేవ, నయేమ. నయేయం, నయేవ, నయేమ. నయేయం, నయేవ, నయేమ. ఇది విధిలింగంలో రూపాలండి. ఇక్కడ సహ తౌతే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం క్రమంగా కలుపుకోవాలి. సహ నయేత్ అతడు తీసుకెళ్ళాలి. తౌ నయేతాం వాళ్ళిద్దరూ తీసుకెళ్ళాలి అంటున్నాం. తే నయేయుః వాళ్ళందరూ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి త్వం నయేహి నీవు తీసుకెళ్ళు, నీవు తీసుకెళ్ళు, నీవు తీసుకెళ్ళు. యువాం నయేతం మీ ఇద్దరు తీసుకెళ్ళండి. యూయం నయేత మీ అందరూ తీసుకెళ్ళండి. ఉత్తమ పురుషుడు అహం నయేయం నన్ను తీసుకెళ్ళమంటావా, నన్ను తీసుకెళ్ళమంటావా. ఆవాం నయేవా, ఆవాం నయేవా మా ఇద్దరిని తీసుకెళ్ళమంటావా. వయం నయేమ, వయం నయేమ మా అందరిని తీసుకెళ్ళమంటావా, మా అందరిని తీసుకెళ్ళమంటావా. ఇది విధిలింగి లకారంలో. నెక్స్ట్ లింగి లకారం తర్వాత గురుగారు క్వశ్చన్ అడగలచ్చు? జీ చెప్పండి రావు గారు. ఈ విధిలింగ లోటు మనం పరస్పరం ఏదైనా వాడుకోవచ్చా, లేకపోతే ఒక రకమైనది? ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది. అహం నయాని అన్న అహం నయేమ, నయేమ రెండు రెండు ఒకటే, రూపంలో తేడా ఉంటుంది, అర్థం ఒకే విధంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రాసుకుని లింగ్ తర్వాత లుంగు లకారం. లింగ్ తర్వాత లుంగు లకారం. ఇది క్రమంగా ఎలా గుర్తు పెట్టుకోవాలని చూపిస్తాను తర్వాత మీకు. సింపుల్ గా మన క్రమం సింపుల్ గా ఉంటుంది. లంగ్ అయిపోయినా లింగ్ వచ్చింది, లింగ్ తర్వాత లుంగ్ వచ్చింది, లుంగు లకారం. ఈ లుంగు లకారం కింద ఉంచండి, లుంగు లకారం కింద ఉంది, రాసుకోండి. కింద రౌండ్ అప్ చేశాను లుంగు లకారం అని చెప్పి. అనైషీత్ రాసుకోండి. అనైషీత్, అనైష్టాం, అనైషుః. అనైషీత్, అనైష్టాం, అనైషుః, అనైషుః. మధ్యం పురుషంలో అనైషీహి, అనైషీహి, అనైష్టం, అనైష్టం, అనైష్ట, అనైష్టం, అనైష్ట. అనైషం ఉత్తమ పురుషంలో అనైషం, అనైష్వ, అనైష్వ, అనైష్మ, అనైష్వ, అనైష్మ, అనైష్వ, అనైష్మ. అనైష్వ, అనైష్మ. ఈ లుంగు లకాన్ని ఎప్పుడు ఉపయోగిస్తా అంటే అది రాయడం నేను చెప్పలేదు, రాసుకోండి. లుంగు లకారం అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలను ఉపయోగించేప్పుడు ఇది ఉపయోగించాలి. ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని చెప్పడం కోసం. ఈ రోజు తెలుసు, ఈ రోజు మనం ఎప్పటి నుంచి రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు మనం ఈ రోజు కింద లెక్కేస్తాం. కాబట్టి ఈ రోజు జరిగిపోయినటువంటి కాలం ఏదైతే ఉందో చెప్పడం కోసం అప్పుడు మాత్రం ఈ లకాన్ని ఉపయోగించాలి.
నిన్న మొన్న ఉండకూడదు. అంటే ఈ రోజు జరిగిపోయినది ఏదైతే ఉందో దాన్ని చెప్పడం కోసము ఈ లకారాన్ని ఉపయోగించి మనం ఏదైనా కానీ భాషణం కానీ రాసేటప్పుడు కానీ ఏం చెప్పినా ఇదే ఉపయోగించి రాయాలి. అసలు సామాన్యంగా అన్నిటికీ లంఘ లకారాన్ని ఉపయోగిస్తుంటారా అది వేరే విషయము. కానీ సిద్ధాంతం ప్రకారంగా ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని ఎప్పుడు చెప్పాలన్నా ఇదే లకారంలోకి వచ్చి చెప్పాలి మనము. జీ చెప్పండి. అంటే అద్యతన భూతకాలం మహోదయ. అద్యతన భూతకాల. అద్యతన భూతకాల. అద్య అంటే ఈ రోజు జరిగిపోయేటువంటి కాలాన్ని చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. అద్యతన భూతకాల. పైది లంఘ లకారం అనద్యతన భూతకాల. ఇది అద్యతన భూతకాల. అస్తు చెప్పాం కదా. దీనికి కూడా సర్వనామ శబ్దాలు. సహ అనైషీత్, తౌ అనైష్టాం, తే అనైషుః, త్వం అనైషీః, యువాం అనైష్టం, యూయం అనైష్ట, అహం అనైషం, ఆవాం అనైష్వ, వయం అనైష్మ. ఈ రకంగా అన్నిటికీ సమానంగా పైన కలిపిన విధంగా ఇక్కడ కలుపుకోవాలి. కాకపోతే ఈ రోజు జరిగిపోయిన భూతకాలం అంటే మనం చెప్పేటప్పుడు సహ అనైషీత్, అతడు ఈ రోజు తీసుకెళ్లాడు. లకారాన్ని బట్టి మన రూపాన్ని బట్టి ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అద్య అని చెప్పాల్సిన అవసరం లేదు. లుంగ్ అంటేనే అద్యతన భూతకాల అని తెలుసు కాబట్టి ఈ రోజు తీసుకెళ్లాడు అర్థం వస్తుంది. సహ అనైషీత్ తీసుకెళ్లాడు. ఎప్పుడు? ఈ రోజు తీసుకెళ్లాడు. రూపాన్ని బట్టి మనం అద్య శబ్దం రాయాల్సిన అవసరం లేదు. స్వహవా, అద్యవా, హియహవా చెప్పాల్సిన అవసరం లేదు. లకారాన్ని బట్టి మనం ఇది ఈ రకంగా ఉన్నట్టు ఇది లుంగు లకారంలో మాత్రం ఇలా వస్తుంది. కాబట్టి ఇది ఈ రోజు జరిగిపోయేటువంటి భూతకాలంలో ఉపయోగిస్తాము. ఆ రకంగా ఐడెంటిఫై చేసుకోవాలి మనం. సహ అనైషీత్ అతడు తీసుకెళ్లాడు. తౌ అనైష్టాం వాళ్ళిద్దరు తీసుకెళ్లారు. ఎప్పుడు? ఈ రోజు తీసుకెళ్లారు. తే అనైషు వాళ్ళందరూ ఈ రోజు తీసుకెళ్లారు. నీవు తీసుకెళ్లావు, మీ ఇద్దరు తీసుకెళ్లారు, మీ అందరూ తీసుకెళ్లారు. అహం అనైషం నేను తీసుకెళ్లాను. ఆవాం అనైష్వ మేమిద్దరము తీసుకెళ్లాము. వయం అనైష్మ మేమందరము తీసుకెళ్లాము. తీసుకెళ్లామంటే ఇప్పుడు ఏమర్థం వస్తుంది? భూతకాలంలో చెప్పొచ్చు, కానీ రూపాన్ని బట్టి మనకు ఐడెంటిఫై ఈ రోజు తీసుకెళ్లామని అర్థం చేసుకోవాలి. రూపాన్ని బట్టి అక్కడ అనయత్ అంటాం, ఇక్కడ అనైషీత్ అంటాం. రూపంలో చాలా తేడా ఉంది గుంజటికి. కాబట్టి అది లంఘ లకారము, ఇది లుంగు లకారం. లుంగు లకారం అన్నప్పుడు ఈ రోజు జరిగిపోయిన భూతకాలము, లంగ్ అన్నప్పుడు నిన్న మొన్న జరిగిపోయినటువంటి భూతకాలము. అస్తు ఈ రకంగా లుంగు లకారం ఉపయోగించాము. నెక్స్ట్ రాసుకోండి లిరింగి లకారం. లుంగు తర్వాత లిరింగి లకారం వస్తుంది. ఏ లకారం? లిరింగి లకారం. చూడండి ఇక్కడ మొత్తం రూపం ఇవ్వలేదండి, కేవలం ఒక్క రూపం మాత్రం ఇచ్చాడు. నేను రౌండప్ చేశాను చూడండి. అందులో దాన్ని డబుల్ పడ్డా నీయాత్, నీయాస్తాం, నీయాసు కాకుండా ఓన్లీ లుంగు లకారం తీసుకోండి మీరు. కింద లిరింగి లకారం, పైన ఆశ్రలింగ్ తీసుకోవద్దు. రౌండప్ చేస్తే వాటి పైది కూడా వచ్చేసింది. కేవలం అనేష్యత్, అనేష్యతాం, అనేష్యన్ ఇది లిరింగి లకారం. లిరింగి లకారం ఎడింగ్ పెట్టండి. ఇది ఎందుకు సింపుల్ గా ఉంటుంది అంటే రూపం మొత్తం ఇవ్వలేదు, ఓన్లీ ఒక రూపం చూపించాడు. ఒక రూపం వచ్చిందంటే మిగతా మధ్యం పురుషం, ఉత్తమ పురుషం కూడా మనమే రాయొచ్చు. కానీ లిరింగ్ ఎడింగ్ పెట్టుకోండి. లుంగ్ ఏ విధంగా పెట్టుకున్నారో అలాగే లిరింగ్ లాకి రూవత్ ఇచ్చా అంటే లిరుంగ్ అయిపోతుంది. లిరుంగు లకారం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? హేతు హేతుమత్ భవిష్యత్. హేతు హేతుమత్ భవిష్యత్ కాల. హేతు హేతుమత్ భవిష్యత్ కాల అంటే తెలుగులో కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు, కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారం ఉపయోగిస్తాము. కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు అంటే నిన్న తీసుకువెళ్ళి ఉంటే ఈరోజు ధనం పొందేవాడివి. నేనేదో ఒక వస్తువు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. నిన్న తీసుకెళ్లి ఉండి ఉంటే ఇదో ధనాన్ని పొందేవాడివి. అలాగా అంటే అది తీసుకువెళ్ళి ఉండింటే డబ్బు వచ్చేది, ధనం వచ్చేది. అతను తీసుకెళ్ళలేదు, ఈ డబ్బు కూడా రాలేదు. అలా చేసి ఉంటే ఇలా అయ్యేది, ఇలా చేసి ఉంటే అలా అయ్యేది. అలాగా కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగించుకుంటాము. ఓకే, అందుకే రాసుకోండి. ప్రథమ అనేష్యత్, 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 అనేష్యతాం, అనేష్యతాం, అనేష్యన్, అనేష్యత్, అనేష్యతాం,
అనేష్యన్, అనేష్యత్, అనేష్యతాం, అనేష్యన్. ఇది ఓన్లీ ప్రథమ పురుషులు చూపించారు. మధ్య పురుషు సేమ్ అదే విధంగా ఉంటుంది, రాసుకోండి చెప్తాను. అనేష్యః, యత్ శ్యః పెట్ట, అనేష్యః, అనేష్యః, అనేష్యతం, అనేష్యతం, అనేష్యత, అనేష్యత, అనేష్యత. మళ్ళీ ఒకసారి అనేష్యత్, అనేష్యతాం, అనేష్యన్. ఇది ప్రథమ పురుషంలో. మధ్యం పురుషంలో వచ్చేసి అనేష్యః, అనేష్యః, అనేష్యతం. అక్కడ తాం వచ్చి ఇక్కడ తమ్ వచ్చిందండి. అనేష్యతం, అనేష్యత. ఇక్కడ ఓన్లీ తకారం, అనేష్యత. నెక్స్ట్ అండి ఉత్తమ పురుషంలో, ఉత్తమ పురుషంలో అనేష్యం ఏమొస్తుందండి? ఉత్తమ పురుషంలో అనేష్యం, అనేష్యం, అనేష్యావ, అనేష్యావ, అనేష్యామ, అనేష్యామ. ఇది మనకు ఉత్తమ పురుషంలో రూపం. ఇక్కడ కూడా చెప్తే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. तो ఇక్కడ కూడా సహ తౌ తే కల్ప. సహ అనేష్యత్, తౌ అనేష్యతాం, తే అనేష్యన్. త్వం అనేష్యః, త్వం అనేష్యః, యువాం అనేష్యతం, యూయం అనేష్యత. అహం అనేష్యం, అహం అనేష్యం, ఆవాం అనేష్యావ, ఆవాం అనేష్యావ, వయం అనేష్యామ, వయం అనేష్యామ. ఇవి మనకు రూపాలండి. అంటే సహ అనేష్యత, అది తీసుకెళ్తాడు, తీసుకెళ్తాడు, అది తీసుకెళ్తాడు అన్నా. తీసుకువెళ్ళి ఉండి ఉంటే అతను తీసుకోలే, అతను తీసుకువెళ్ళి ఉండి ఉంటే. తౌ అనేష్యతాం, వాళ్ళిద్దరు తీసుకువెళ్ళి ఉండి ఉంటే. తే అనేష్యన్, వాళ్ళందరూ తీసుకువెళ్ళి ఉండి ఉంటే. ఆ రకం హేతు చూపించాలి. తర్వాత అది తీసుకెళ్ళి ఉంటే ధనం అలప్స్యత, వస్త్రం అలప్స్యత, ఏదైనా కావచ్చు, ఏదైనా పొందేవాడివి. ఆ రకంగా తీసుకోవాలి. త్వం అనేష్యః, నీవు తీసుకెళ్ళి ఉండి ఉంటే. త్వం అనేష్యః, నీవు. జీ, అంటే అదే పదాన్ని అంటే భవిష్యత్ అర్థంలో కూడా చెప్పొచ్చండి. నువ్వు తీసుకెళ్తే హేతు హేతు భవిష్యత్తు అంటున్నాం కదా. హేతు హేతుమత్ భవిష్యత్తు తీసుకువెళ్ళి ఉండి ఉంటే, అది భవిష్యత్తులో ఉంది, తీసుకెళ్ళలేదు. నువ్వు తీసుకువెళ్ళి ఉండి ఉంటే, తీసుకెళ్ళలేదు కదా. ఒకవేళ అలా చేసి ఉంటే, జరిగిపోయిన విషయం చెప్ప, జరగబోయే విషయాన్ని చెప్తున్నావు అంట. నువ్వు తీసుకెళ్ళలేదు కదా అట్లా. అంటే పాస్ట్ టెన్స్ లో మరి ఫ్యూచర్ టెన్స్ లో పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ ఏదో మన ఇంగ్లీష్ అంటాం కదా, అలాగా. మహోదయ, జీ, ఇది లింగ్ లకారం అని చెప్పారు. లింగ్ కాదు, లిరుంగు, లిరుంగు లకారం, లిరుంగు లకారం. లింగ్ వేరు, లిరుంగు వేరు. లాకి రూపతి ఇచ్చాం, ఓకేనా. అంటే చేసేది పాస్ట్ టెన్స్ అయ్యి జరగబోయేది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్ ఆ అర్థంలో అండి. ఈ కండిషనల్ టెన్స్ అంటారండి ఇంగ్లీష్ లో. కండిషనల్ టెన్స్, కండిషనల్ టెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అదే అండి కండిషనల్ టెన్స్. ఆ రకంగా అర్థం చేసుకోండి. చెప్తుందా, మీరు ఇలా చేసి తీసుకెళ్లి ఉండి ఉంటే వాళ్ళు దానికి రిటర్న్ ఇచ్చేవాళ్ళు. తీసుకెళ్ళి రెండు కలిపారు. జీ 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 గురువు గారు, మీకు అర్థమైంది. జీ చెప్పండి. నువ్వు తొందరగా వెళ్ళి ఉంటే నీకు బస్సు దొరికేది, అలాంటప్పుడు ఉపయోగించచ్చండి దీన్ని. అలాంటప్పుడే ఉపయోగించండి. త్వరగా వెళ్ళి ఉంటే బస్సు దొరికేది. అదే అదే అర్థం. అంటే కారణం చూపించి వెళ్ళలేదు, బస్సు దొరకలేదు, ట్రైన్ దొరకలేదు, అలాంటి సందర్భం. జీ, ఈ రకంగా మనం ఈ 10 లకాలు ఈ రకంగా అర్థం చేసుకోవాలి. జీ చెప్పండి. మహోదయ,
అహం అనేష్యం అంటే అహం అనేష్యం. నేను తీసుకువెళ్ళి ఉంటే, నేను ఏమండి? వెళ్ళి ఉండి ఉంటే, నేను వెళ్ళి ఉండి ఉంటే, నేను ఇప్పుడు వెళ్ళి చెప్పినట్టు నేను త్వరగా వెళ్ళి ఉండి ఉంటే ట్రైన్ దొరికేది, అది దొరకలేదు. నేను వెళ్ళి ఉండి ఉంటే. నా లబ్ధ, నా అలబ్ధం, మహోదయ పొందలేదు. 9 రకాలే చెప్పారు కదా, ఏంటండి 9 రకాలే చెప్పారు కదండి. 9 రకాలు కదా, ఒక రూపం చెప్పాను. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీనికి 9 రూపాయలు ఉండవండి. ఓన్లీ లుంగు లకారం 9 రూపాయలు ఉంటాయి. ఇది ఒకే రకంగా ఉంటుంది. దీనికి 9 రూపాయలు అది ఉంటాయి. 9 కాదండి, రూపాయలు ఓన్లీ కాదు గురుగారు, లకారాలు ఇప్పుడు 9 కదా, 9 చెప్పారు 10 కదా. లకారాలు అవ్వలేదు కదా అంటారు. 10వ లకారం ఇంకా చెప్పలేదు కదా. 10 లకాలు లేదు. 10 లకాలు ఆశ్రలింగ్ ఒకటి మిస్ అయ్యిందండి మనకు. ఆశ్రలింగ్ ఎక్కడ రాసుకోవాలి? ఇది లింగ్ లకారం రాసిన తర్వాత ఆశ్రలింగ్ రాసుకోవాలి. అది సంఖ్య పెట్టి రాసుకోండి, పర్వాలేదు, కింద రాసుకోండి. కానీ గుర్తు పెట్టుకోండి, విధిలింగ్ లకారం రాసిన తర్వాతే ఆశ్రలింగ్ రాయాలి. ఈ లింగ్ లకారం 2 రకాలు చేస్తాం. లింగ్ లకారాన్ని విధిలింగ్ లకారం ఉంది కదా, దానికి 2 రకాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఒకటి విధిలింగ్, ఒకటి ఆశీర్లింగ్. అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. కానీ కింద రాసుకోండి, పర్వాలేదు. ఆశీర్లింగ్. విధిలింగంలో విధిలింగ్ లకాన్ని ఏ పెట్టేసండి, దీన్ని బి పెట్టేసుకోండి. ఓకేనా? లింగ్ లకారం 2 భేదాలు, ఒకటి లింగ్ లకారము, ఒకటి ఆశీర్లింగ్. ఓకే, అస్తు రాసుకోండి. ఆశీర్లింగ్ అని పెట్టి రాసుకోండి కింద. ఆశీర్లింగ్ గుర్తుపెట్టుకుని లింగ్ లకారం తర్వాతనే రాయాలి ఇది కూడా. అస్తు, ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు. నీయాత్, నీయాస్తాం, నీయాసు. దాని పైన లింగ్ లకారం చెప్పుకునే దాని పైన ఉంది నీయాత్, నీయాస్తాం, నీయాసు. ఆ లింగ్ అని పెట్టి, ఆ లింగ్ అంటే ఆశ్రలింగ్ అని అర్థం. ఆ లింగ్ అంటే ఆశ్రలింగ్ అని అర్థం. ఓకే, నీయాత్, నీయాస్తాం, నీయాసు. ఇది ఓన్లీ లిస్ట్ అంటారా చూపించారు. లిస్ట్ అంటారా అండి? ఆశీర్లింగ్, దాన్ని లిట్ అంటారా అండి? అంతే, ఆశీర్లింగ్. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఆశీర్లింగ్, ఆశీర్లింగ్, ఆశీర్లింగ్ అంటాం. ఓకే. నీయాత్, నీయాస్తాం, నీయాసు. నీయాత్, నీయాస్తాం, నీయాసు. ఇది ప్రథమ పురుషంలో. మధ్యం పురుషంలో రాసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు, సింపుల్ గా ఉంటాయి కాబట్టి ఇవ్వలేదు. నెక్స్ట్ రాసుకోండి మధ్యం పురుషం. నేను చెప్తున్నాను. నీయాహ, నీయాహ. చూడు, ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పేది ఉండదు, అందుకే నీట్గా రాసుకోండి. నీయాహ, యాత్ సార్లు నీయాహ పెట్టేస్తాం. నీయాహ మధ్యం పురుష ఏకవచనంలో. నీయాహ, నీయాస్తం, నీయాస్తం, నీయాస్త, నీయాస్త, నీయాసం, 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 నీయాస్వ, నీయాస్మ. ఇది ఉత్తమ పురుషంలో. నీయాసం ఉత్తమ పురుష ఏకవచనంలో. నీయాస్వ ఉత్తమ పురుష ద్వివచనంలో. నీయాస్మ ఉత్తమ పురుష బహువచనం. నీయాస్మ. నీయాత్, నీయాస్తాం. మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తున్నాను. నీయాత్, నీయాస్తాం, నీయాసు. నీయాహ, నీయాస్తం, నీయాస్త, నీయాసం, నీయా, నీయాస్మ, నీయాస్మ. ఓకేనా? ఈ రకంగా మనం చూసుకోవాలి. దీనికి అర్థం వస్తుంది సహనీయాత్, అతడు తీసుకెళ్ళాలి అంటే ఆశీర్వదిస్తాం. అతడు తీసుకెళ్ళుగాక. తౌ నీయాస్తాం, వాళ్ళిద్దరు తీసుకెళ్ళుగాక అంటే ఆశీర్వదిస్తున్నాం అట. మీ ఇద్దరు తీసుకెళ్ళండి అనే అర్థంలో. ఏ నీయాసు, మీద వాళ్ళందరూ తీసుకెళ్ళుగాక అలాంటి అర్థంలో. సందర్భాన్ని బట్టి ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటాము. త్వం నీయాహ, త్వం నీయాహ, నువ్వు తీసుకెళ్ళుగాక. యువాం నీయాస్తం, మీ ఇద్దరు తీసుకెళ్ళుగాక. యూయం నీయాస్త, మీ అందరూ తీసుకెళ్ళుగాక. అహం నీయాసం, నేను తీసుకెళ్ళుగాక.
ఆవాం నీయాస్వ మేమిద్దరము తీసుకెళ్ళము గాక. వయం నీయాస్మ మేమందరము తీసుకెళ్ళదుము గాక. ఈ రకంగా మనం ఆశీర్వాదాన్ని ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఈ లకాలను ఉపయోగిస్తాము. ఈ రకంగా మనము ఈ నీ ధాతుకి 10 లకాలు ఎలా ఎప్పుడు ఏ రకంగా ఏ అర్థంలో ఉపయోగించాలని చూసాము. అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. ఆత్మనేపదం లేని అర్థం ఇదే విధంగా ఉంటుంది. ఆత్మనేపదం లేని లకానికి లిట్టి లకానికి లోట్లకి ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఉంటుంది. కేవలం అక్కడ రూపంలో తేడా ఉంటుంది. ఆత్మనేపదంలో రూపాలు తేడా భిన్నంగా ఉంటాయి, పదస్మేపదంలో రూపాలు భిన్నంగా ఉంటాయి. ఆత్మనేపదానికైనా పదస్మేపదానికైనా అర్థం చెప్పేది ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే పదస్మేపదంలో ఇతరులకు చెందుతుంది, ఆత్మనేపదంలో మన ఆత్మకు చెందుతుంది. అందుకు వాక్య ప్రయోగాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మహోదయ చెప్పండి. మహోదయ, ఇక్కడ మనం రూపాలు రాస్తున్నాం కండి. నియాత్, నియాస్తాం, నియాయు, సుహు అని రాసేటప్పుడు ఒక్కొక్క చోట హలంతం పడుతున్నాం, ఒక్కొక్క చోట హలంతం పెట్టట్లేదు కదండి. అది ఎలా దానికి ఇక్కడ మనకు రూపాలు ఎలాగే నేర్చుకుంటాం. అవి మనకు అదే దాంట్లో ఏ లకాలంలో కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది. సంధి నియమం వల్ల అలా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అవి కొన్ని వ్యాకరణ విషయాలు అంత సూక్ష్మంగా ఎక్కడ హలంతం వస్తుంది, ఎక్కడ 2 రూపాయలు వస్తాయి, అవి కొన్ని వ్యాకరణ విషయాలు కాబట్టి మనకు అవసరం లేదు. అంటే ఇక్కడ మీకు రూపాలు రాయిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రసిద్ధమైన రూపాలు మనకు ధాతుపాఠంలో PDF లో ఇక్కడ పెడుతున్నాం అండి. అవి కొన్నాళ్ళు గుర్తు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది, దాదాపుగా అర్థమవుతుంది. అన్ని ఒకే రకంగా ఉంటాయి. కొన్ని సంక్షిప్త రూపాలు మీకు గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ హలంతం వచ్చింది, ఇక్కడ హలంతం రాలేదు, ఎక్కడ వచ్చింది అట్లా? ఇవన్నీ దాదాపుగా భూయా భవతికి సమానంగా నడుస్తున్నాడు. అక్కడ అభవిష్యత్, అభవిష్యతాం, అభవిష్యన్ అని చెప్పాం. ఇక్కడ అనేష్యత్, అనేష్యతాం, అనేష్యన్ సమానంగా ఉంది సంక్షిప్త రూపంలో. సంక్షిప్త రూపం తేడా ఉండదు. ధాతులు కొన్ని చోట్ల మార్పులు వస్తాయి. అది మనకు ప్రయోగాన్ని బట్టి రూపసిద్ధి మనం నేర్చుకోవడం, వాక్య నిర్మాణం నేర్చుకుంటున్నాం కాబట్టి రూపం తయారైనటువంటి శబ్దాన్ని డైరెక్ట్ తీసుకుంటున్నాం. కాబట్టి రూపం చెప్పేటప్పుడు కొన్ని రోజులు అభ్యాసం అయితే మీకు తెలుస్తుంది ఎక్కడ హలంతం వస్తుంది, ఎక్కడ రాదు అని. ఓకేనా? అది ప్రయోగాన్ని బట్టి మనం నేర్చుకున్నదాన్ని బట్టి ఉంటుంది. అస్తు ఈ రకంగా మనకు 10 రకాలు చూసాము. ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు చెప్పినవన్నీ పరస్మేపదే కదండి గురువు గారు? ఇది పరస్మేపదే అండి. అస్తు ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ నియమం 93 రాసుకోండి. నియమం 93 నీట్ గా రాసుకోండి. నియమం 93 ఒక చతుర్ శబ్దానికి 3 లింగాల రూపాలు చూసాం. నీ ధాతుకి 3 10 లకాల రూపాయలు నడుస్తాయి చూసాము. అదేవిధంగా హురు ధాతు కూడా ఉందండి. హురు ధాతు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అది మీకు గ్రూప్ లో పెడతారు, ఆత్మనేపద రూపంలో రాసుకోండి. అలాగే హురు ధాతు కూడా ఉభయపది 2 ఇవి కూడా రాసుకోండి గ్రూప్ లో పెట్టినట్టు. ఓకేనా? అన్ని ఇదే విధంగా ఉంటాయి. అస్తు ఇప్పుడు నియమం 93 రాసుకోండి. ఇక్కడ ఉపసర్గ పరిచయం, ఉపసర్గలు అనేది నేర్పిస్తున్నాడు, నీట్ గా రాసుకోండి. ఉపసర్గ పరిచయం, ఉపసర్గ పరిచయం రాసుకోండి. ఉపసర్గ పరిచయ రాసుకోండి. బ్రాకెట్ దాని పక్కన ఉపసర్గాః క్రియాయోగి అని ఉంది. ఉపసర్గాః క్రియాయోగే, ఉపసర్గాః క్రియాయోగే, ఉపసర్గాః క్రియాయోగే. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద చూసుకోండి. ఉపసర్గాః క్రియాయోగే. ముందు ఉపసర్గ పరిచయం చెప్పి హెడ్డింగ్ పెట్టాడు, ముఖ్య హెడ్డింగ్ నియమం 93లో. తర్వాత ఈ ఉపసర్గాలు ఎక్కడొస్తాయంటే దానికి ముఖ్య సూత్రం చెప్పాడు. ఉపసర్గాః క్రియాయోగే, ఉపసర్గాః క్రియాయోగే. దీని అర్థం ఏంటంటే వినండి. ఉపసర్గాలు అనేటివి కింద చెప్పుకోబోతున్నాం మనము. క్రియాయోగి అంటే ధాతుకి యోగంలో మాత్రమే వస్తాయి, అంటే ధాతులకు ముందు మాత్రమే వస్తాయి, వేరే చోట రావండి.
ఈ ఉపసర్గలు ఎప్పుడు ఉపయోగించినా ధాతువుకు మాత్రమే వస్తాయి, వేరే చోట రావు. అంటే ధాతువుకు ముందు మాత్రమే వస్తాయి, ఎక్కడ రావు ఇవి. అందుకే ఉపసర్గా క్రియాయోగంలో మాత్రమే వస్తాయి అని చెప్పి స్పష్టంగా ఇక్కడ విశదీకరించాడు. ఫస్ట్ దీంట్లో ఉపసర్గా క్రియాయోగే బ్రాకెట్లు పెట్టినది. ఇప్పుడు దీంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. ధాతునకు ముందు వచ్చేటువంటి ధాతునకు, ఆ ధాతు ఏదైనా కావాలి. 2000 ధాతులు ఉన్నాయి మనకు. 2000 ధాతులు ఏదైనా ఏ ధాతువుని తీసుకోవచ్చు. ధాతునకు అంటే 10 గణాలు ఉన్నాయి అన్నమాట. 10 గణాల్లో ఉండే ఏ ధాతువునా కూడా అంటే మొత్తం వచ్చేసాయి. ధాతునకు ముందు వచ్చేటువంటి ప్రాకామ పరాకామ పరాకామ అప ఇత్యాది శబ్దాలను ఉపసర్గాలు అంటాము. ప్రాకామ, పరాకామ, అప వీటిని ఉపసర్గాలు అంటాము. వీటిని ఏమంటాము అంటే ధాతునకు ముందు వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ప్రా, పర, అప వీటిని ఉపసర్గాలు అంటాము. ఈ ఉపసర్గాలు రాసుకోండి కంటిన్యూగా. ఈ ఉపసర్గాలు నీట్గా రాసుకోండి. ఇవి అర్థం చేసుకుంటే మనకి సింపుల్ గా ఉంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది. ఈ ఉపసర్గాలు ధాతువులలో, ధాతువులకు మరియు కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. ముందు మాత్రమే వస్తాయి, ఇంకెక్కడ రావు. ఈ ఉపసర్గలు ఎక్కడ వస్తాయంట? ధాతువులకు మరియు కృదంత శబ్దాలు, ఏదో ఒకటి ధాతులు కానీ కృదంత శబ్దాలు కానీ, ధాతులకు మరియు కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. ధాతులకు మరియు కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. ఇంకా ధాతులకు మరియు కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. రాసుకోండి దాంట్లోనే. ఈ ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని మారుస్తాయి. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతుల యొక్క అర్థాలు మారిపోతాయి. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు అంటే ఏ ధాతువుకైతే వచ్చిందో ఆ ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో ఈ ఉపసర్గం వచ్చేసరికి ఏదైనా కావచ్చు మనకు. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతు యొక్క అర్థాలు మారిపోతాయి అన్నమాట. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతువు యొక్క అర్థాలు మారిపోతాయి. ధాతువుల యొక్క అర్థాలు దాదాపుగా మారిపోతాయి. దాదాపుగా, ఎక్కువగా 90%. ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతువుల యొక్క అర్థాలు మారిపోతాయి. మళ్ళీ కంటిన్యూ రాసిన దాంట్లో పక్కన ఈ ఉపసర్గాలతోటి రాసుకుని ఉపసర్గాలతోటి ధాతువుల యొక్క అర్థము ఎక్కడైతే ఏ రకంగా చెప్పబడిందో ఉపసర్గాల యొక్క అర్థము ధాతువులతోటి ఏ రకంగా అయితే చెప్పబడిందో వాటిని అలాగే స్మరించాలి. ఉపసర్గాల యొక్క అర్థాలు
ఉపసర్గాలు ఏదైనా సరే ఉపసర్గ ఒకసారి చెప్పండి ఎవరన్నా. ఉపసర్గాలతోటి ధాతువుల యొక్క అర్థము ఏ రకంగా అయితే చెప్పబడిందో వాటిని అలాగే స్మరించాలి. ఉపసర్గాలు ధాతువులతోటి ఏ రకంగా అయితే చెప్పబడ్డాయో వాటిని అలాగే స్మరించాలి. వాటిని అలాగే స్మరించాలి అంటే పైన చెప్పాం మనకు ధాతు నీ ధాతుకి మామూలుగా అర్థం ఏం చెప్పాను, తీసుకెళ్ళటం. కానీ అదే నీ ధాతుకు ముందు ఏం చేర్చాము, అను ఉపసర్గం చేర్చాం. అను ఉపసర్గం చేర్చినప్పుడు ఏ అర్థం చెప్పాము, ఒప్పించడం అని చెప్పాం. ఇప్పుడు దీన్ని ఇలాగే నేర్చుకోవాలి. అంటే నీ ధాతుకు అను ఉపసర్గం చేర్చినప్పుడు దీనికి ఒప్పించడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఈ రకం చెప్పాం, దీన్ని ఇదే విధంగా స్మరించాలి. ఇంకో చోట అభి ఉపసర్గం చేర్చాం. అభి ఉపసర్గం చేసినప్పుడు అభినయనం చేయడం అని చెప్పాను. దీన్ని ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే నీ ధాతులకు ముందు అప ఉపసర్గం చేర్చాం, అప్పుడు దాన్ని తొలగించడం అని చెప్పాం. దీన్ని ఇదే విధంగా నేర్చుకోవాలి. అట్లా ఉపసర్గాలతోటి ధాతు యొక్క అర్థాన్ని ఏ రకంగా అయితే చెప్పబడిందో దాన్ని అదే రకంగా స్మరించాలి. ఓకేనా, ఎక్కడ ఏ రకంగా చెప్పిందో అదే రకంగా స్మరించాలి. ఓకే, అలాగా అన్నిటికీ ఇదే విధంగా చూసుకోండి. అస్తు. దీనికి ఒక అంటే ఇప్పుడు ఏ ఉపసర్గ ముందు చేరితే అర్థం ఎలా వస్తుందో అలాగే వాడుకోవాలి. ఇప్పుడు చెప్పానంట అభిదా చెప్పాం కదా, నీ ధాతుకు ఉపసర్గం చేసి ఉపని అయిపోయింది. ఉపని అంటే యజ్ఞోపేతం చేయడము. అదే నీ ధాతుకు 10 కలిపితే 10 ఉపసర్గం కలిపితే వివాహం చేసుకోవడం. అదే ఇక్కడ ఏ రకంగా చెప్పి నా దగ్గర గుర్తు పెట్టుకోవాలి. అంటే ఒక ఉపసర్గ చేరితే ఒక్కొక్క రకంగా అర్థం మారిపోతుంది అనమాట. మారిపోతుంది. ఇప్పుడు మారింది కదా, ఉపసర్గం మారిసరికి అర్థం కూడా మారిపోతుంది. ధాతు అదే, ఉపసర్గాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ధాతు యొక్క అర్థం మారిపోతుంది. అది దీనికి ఒక పరిభాష చెప్పాడు, రాసుకోండి. ఉచ్యతే అని చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే ఒక ఒక వాక్య రూపం చెప్పబడింది, రాసుకోండి. ఉపసర్గేణ ఉచ్యతే అని పెట్టి చిన్న రాయండి. ఉచ్యతే అని చెప్పి చిన్న డాష్ పెట్టి రాయండి. ఉచ్యతే చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే ఉపసర్గేణ ఇక్కడ చూడండి, రాసుకోండి. ఇక్కడ ఇచ్చారన్నమాట. ఉపసర్గేణ ధాత్వర్తో, ఉపసర్గేణ అంటే ఉపసర్గము ద్వారా, ధాత్వర్తో ధాతు యొక్క అర్థము. ఉపసర్గేణ అంటే ఉపసర్గము ద్వారా, ధాత్వర్తో ధాతు యొక్క అర్థము, బలాత్ బలపూర్వకంగా, బలాత్ అంటే బలపూర్వకంగా, అన్యత్ర నీయతే వేరే అర్థంలోకి తీసుకెళ్తుంది. బలపూర్వకంగా వేరే అర్థంలోకి మార్చేస్తుంది. అంటే ఒక్కొక్క ఉపసర్గానికి ఒక్కొక్క ధాతుతో వచ్చినప్పుడు ఒక రకంగా మారిపోతున్నామట. అంటే ఎక్కడ ఏ రకంగా అర్థం కాదు ఆ రకంగా మార్చేస్తున్నామట సందర్భాన్ని బట్టి. అందుకే ఉపసర్గేణ ధాత్వర్తో బలాత్ బలపూర్వకంగా, అన్యత్ర నీయతే వేరే అర్థంలోకి తీసుకెళ్తాయి, అన్యత్ర వేరే చోటికి, నీయతే తీసుకెళ్తాయి. ఇది ఒక కొటేషన్ రూపంలో పెట్టుకోండి. ఉపసర్గేణ, ఉపసర్గాలు అంటే ఎవరిని అడిగినప్పుడు ఉపసర్గాలు ఏ ధాతువుకైతే చేరుస్తామో ఆ ధాతు యొక్క అర్థం మారిపోతుంది. అట్లా ఏ ఉపసర్గాలు మారుస్తూ ఉంటా ఆ రకంగా అర్థం మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఉపసర్గేణ ధాత్వర్తో బలాత్ అన్యత్ర నీయతే, ఇది కొటేషన్ పెట్టుకోండి. అన్యత్ర నీయతే. ఓకేనే. ఉపసర్గం ద్వారా ధాత్వర్తుని, ధాతు యొక్క అర్థము బలాత్ బలపూర్వకంగా, అన్యత్ర వేరే అర్థంలోకి తీసుకెళ్తుంది. ఇది దీని యొక్క అర్థం అండి. అంటే ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని మారుస్తాయి, అంటే వేరే అర్థంలోకి మారుస్తాయి అనే తాత్పర్యం. ఓకేనా. ఇక్కడ మనకు ఈ ఉపసర్గాలన్నింటినీ ఒక చోట అన్ని సంధియుక్తంగా ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా 1వ పాయింట్ కింద రాసుకున్నారు. ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ మహోదయ, ఈ ఉపసర్గలు ప్రాతో స్టార్ట్ చేసి తర్వాత ఆతో 1 2 ఆ తర్వాత ఇంకో సాతో అలా మొదలవుతాయి కదా. అలా ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి. ఓకే, ధన్యవాదాలు. 2వ పాయింట్ రాసుకోండి.
ఉపసర్గాలు 22. రెండో పాయింట్లో ఉపసర్గాలు. ఇప్పుడు ఉపసర్గాలు అని చెప్పాం. ఉపసర్గం అంటే ఏంటి తెలియాలి కదా. ఊరికి ఉపసర్గం అని చెప్పాం. ఉపసర్గం అంటే మనకు తెలియదు కదా. ఊరికి ఒక సంఖ్యను చూపి ప్రా పరా అని చెప్పాము. అవి ఏంటి ఇంత ప్రా పర ఎన్ని ఉన్నాయి కింద రాసుకుంటాం. రెండో పాయింట్ కింద రాసుకోండి. ఉపసర్గాలు 22. ఉపసర్గాలు 22. అవి అని మీరు కింద క్రమంగా రాసుకుంది. కనిపిస్తున్నాయి. ప్రా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పరాకామ చూడండి పైన ఉన్నాయి ఇక్కడ. పరాకామ పరాకామ ప్రాకామ పరాకామ అపాకామ సం కామ అణు కామ అవ కామ నిస్ కామ నిర్ రేపు హలంతం నిర్ కామ దుస్ కామ దుర్ కామ వి కామ ఆంగ్ కామ ని కామ అధి కామ అపి కామ అతి కామ సు కామ ఉత్ కామ అభి కామ ప్రతి కామ పరి కామ ఉప. ఇవి మొత్తం మనకి 22 ఉపసర్గాలని. ప్రా పరా అప సం అణు అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అధి అపి అతి సు ఉత్ అభి ప్రతి పరి ఉప. ఇవి మొత్తం 22 ఉపసర్గాలు. ఈ ఉపసర్గాలు ఎక్కడ వస్తాయి? క్రియాయోగే. ఉపసర్గాలు 22 ఎక్కడ వస్తాయంటే ఎప్పుడు ఉపయోగించినా ధాతులకు ముందు మాత్రమే వస్తాయి, లేదా కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. ఒకటో పని చెప్పిన కదా, ఈ ఉపసర్గాలు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు చెప్పిన 22 ఉపసర్గాలు ధాతులకు ముందని వస్తాయి, లేదా కృదంత శబ్దాలకు ముందు వస్తాయి. ఇంకా ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతునకు ముందుగా ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని ఈ ఉపసర్గం వచ్చినప్పుడు మారిపోతుంది. అట్లా ఎన్ని ఉపసర్గ మారుతుంటే అన్ని రకాలుగా అర్థం మారిపోతూ ఉంటుంది. అందుకే ఉపసర్గేన ధాత్వర్తో బలాత్ అన్యత్ర నీయతే అని చెప్పి ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని బలపూర్వకంగా వేరే అర్థంలోకి మారుస్తాయి. ఈ రకంగా మనకు 93 నియమంలో ఉపసర్గాలు అంటే ఏమిటి, ఉపసర్గాలు ఎక్కడ ఉపయోగించాలి అని చూపించాలి మనకు. ఈ పాయింట్లు ముఖ్యంగా ఉపసర్గాలు ధాతులకు ముందు వస్తాయి, లేదా కృష్ణ శబ్దాలకు ముందు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ధాతు యొక్క అర్థాన్ని మార్చి వేస్తాయి. ఆ ఉపసర్గాలు ఏంటివంటే 22. ఇవి కంఠస్థం చేసుకోండి, చాలా అవసరం మనకు. ఓకేనా? వీటికి స్వతంత్రంగా అస్తిత్వం ఉండదండి. ఇవి ఖచ్చితంగా ఎక్కడ ఉపయోగించబడతాయి? ఉపయోగించబడితే కృదంత శబ్దాలకు ముందు కానీ ధాతులకు ముందు మాత్రం ఉపయోగించబడతావు. స్వతంత్రంగా ఎప్పుడు ఉపయోగించబడవు. చెప్పరా గురుగారు? కృదంతం అంటే మనం ఏదైనా ధాతువు చేత ప్రత్యయం తెచ్చుకుంటాం. ధాతువు చేత
ప్రతి ఇప్పుడు పాచక, కారక, నాయక, ఛాయక ఇవన్నీ శబ్దాలు. ఈ శబ్దాలకు ముందుగా అంటే కృదంత ధాతువుతోటి ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత, ఏ ప్రత్యయం కృత్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ఏదైతే శబ్దం తయారవుతుందో అలాంటి శబ్దంతో కూడా మనం ముందు ఉపసర్గం తెచ్చుకోవచ్చు. అలాంటి శబ్దంతో కూడా ముందు ఉపసర్గం తెచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు కారక, నాయక, ఛాయక శబ్దాలు చెప్తున్నాను. అవి కృత్ ప్రత్యయంతో తయారైన శబ్దము. అంటే కురు ధాతువుకు సవ్యత్ ప్రత్యయం కర్తవ్యం లేదా తీసుకొచ్చినప్పుడు కార్య, నాయకలో ప్రత్యయం తీసుకొచ్చాము. అలా ధాతు ప్రత్యయం శబ్దాన్ని కృజంత. ఓకే, అవి మనకు ప్రయోగాలు వస్తాయండి. అక్కడ వచ్చినప్పుడు చూపిస్తుంది కృజంత శబ్దం చూడు. అందుకే ఇక్కడ ఉపసర్గాన్ని ఉపయోగించాము. గురుగారు నాయక అన్నప్పుడు అధినాయక అని చెప్పినప్పుడు ఉపసర్గతో కూడింది అవుతుంది, కృతంతం అవుతుంది కదండి. అలాగా ఇప్పుడు నాయక రామ అంటే అభిరామ అని అంటాము, అది కూడా కృతంత రూపం. ప్రత్యయం వచ్చింది. అలాగా ప్రత్యాంత తీసుకొచ్చిన వాటికి మాత్రమే ఉపయోగిస్తాము. ఓకే మోదయ, మనం చెప్పుకునే బట్లో ఆ అనే ఒక ఉపసర్గ కూడా వాడాం కదా మోదయ. జీ మరి అది రాలేదు 22. ఆంగ్ అంటే ఆ అని అర్థం. ఆంగ్ అన్య రెండు ఒకటే. ఓకే, ఆంగ్ ఉపసర్గం వచ్చిందా, అది ఇది ఒకటే అండి. ఓకేనా? ఓకే మహోదయ, ప్రతి ధాతుకి 22 ఉపసర్గలు పెట్టొచ్చు అండి? జీ అర్థాన్ని బట్టి తీసుకోవచ్చు అండి. మనకు అన్ని ప్రయోగాలు ఉంటాయి. 22 ధాతుల ఉపయోగాలు ప్రతి ఒక్క చోట ఉపయోగించబడ్డాయి. అన్ని ధాతులు ఉపయోగించి మనకు అర్థం ఉందా లేదా, ప్రయోగం ఉందా లేదా తీసుకోవాలి. అదే ఉంటుంది కాబట్టి మనం ప్రయోగం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని ధాతులు అన్ని ఉపసర్గాలు అన్ని ధాతులు ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రయోగాన్ని బట్టి, ఎక్కడ అర్థాన్ని బట్టి మహర్షి పాణిని వీటిని ఎక్కడ ఏ రకంగా ఉపయోగించబడ్డాయి, ఎక్కడి నుంచి వినియోగించబడ్డాడు, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అండి. ఉపయోగించవచ్చు, మన ప్రయోగం కూడా ఉండాలి మన దగ్గర. అంటే ఈ నీ ధాతువుకి 22 ఉపసర్గలు యాడ్ చేయొచ్చు అనమాట. చేయొచ్చండి, 22 ఉపసర్గలు యాడ్ చేయొచ్చు. అస్తు. ఈ రకంగా మనకు 93వ నియమంలో ఉన్నటువంటి ఉపసర్గాలు మనం చెప్పుకున్నాము. నియమం 94లో గణ పరిచయం చెప్తే మనకు 2000 ధాతులు ఉన్నాయి. ఆ 2000 ధాతులను 10 గణాలుగా విభజించారండి. ఏ ధాతులుగా 10 గణాలుగా విభజించారు. ఆ 10 గణాలలో ఉన్నటువంటి ధాతులు అంటే కొన్ని ధాతుల సమూహాన్ని, ఒక సమూహానికి ఒక భూఆది గణం అని, కొన్ని ధాతుల సమూహాన్ని అదాది గణం అని చెప్పి, ఇంకా కొన్ని ధాతుల యొక్క సమూహాన్ని జుహోత్యాది గణం అని చెప్పి, ఇంకా కొన్ని ధాతుల యొక్క సమూహాన్ని తుదాది గణం అని చెప్పి, చురాది గణం అని చెప్పి, అలా గణాలు కొన్ని విభాగం చేశామన్నమాట. అట్లా 2000 ధాతులు 10 గణాలను విభజించారు. విభజించి ఈ గణంలో, ఈ భువాది గణంలో వచ్చినప్పుడు ఏ ప్రత్యయాలు వస్తాయి, అదాది గణంలో వచ్చినప్పుడు అంటే అదాది గణంలో యొక్క సమూహంలో, ఇప్పుడు సమూహాల యొక్క పేరుకు కొన్ని ధాతుల యొక్క సమూహాన్ని ఒక్కొక్క గణం పేరు పెట్టామని చెప్పాం. 10 రకాలు విభజించాం. అట్లా ఏ గణం యొక్క ధాతులతోటి ఏ ప్రత్యయాలు వస్తాయి. ముందుగా 2000 ధాతులు 10 గణాలు విభజించారు, 10 గణాలు పెట్టేశారు మొత్తం. అప్పుడు భువాది గణంలో వచ్చినప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది, అదాది గణంలో వచ్చినప్పుడు ఏ ప్రత్యయం తీసుకోవాలి, జుహోత్యాది గణంలో వచ్చినప్పుడు ఏ ప్రత్యయం తీసుకోవాలి, తుదాది గణంలో వచ్చినప్పుడు ఏ ప్రత్యయం తీసుకోవాలి, అదేవిధంగా క్రయాది గణం వచ్చినప్పుడు ఏ ప్రత్యయం తీసుకోవాలి. అట్లా ప్రతి గణానికి ప్రత్యయ విశేషం ఉందన్నమాట. ఆ గణాల్లో ఎప్పుడు ఉపయోగించినా ఇదే ప్రత్యయం రావాలి. ఇప్పుడు క్రయాది గణం ఉంది, క్రయాదిభ్యాష్ణ. భువాది గణం ఉంది, కర్తరి షప్. అదాది గణం ఉంది, ఇక్కడ కర్తరి షప్ వస్తుంది. తుదాది గణం ఉంది, తుదాదిభ్యాష. తుదాది గణంలో ధాతు ఎప్పుడు ఉపయోగించినా కూడా ఈ షహనే వస్తుందన్నమాట. స్వాది గణం ఉంది, స్వాది గణప్పుడు స్వాదిభ్యాష్ణు,ష్ణు ప్రత్యయం వస్తుంది. చురాది గణం ఉంది, చురాది గణం నిచ్ ప్రత్యయం వస్తుంది. చోరయతి, చోరయత, చోరయంతి అలా రూపాలు వస్తాయి. అక్కడ నిచ్ ప్రత్యయం వస్తుంది. అలాగా 10 గణాలకు 10 విశిష్టమైన ప్రత్యయాలు ఉన్నాయి. అవి ఉపయోగిస్తామట. అవి ఎలాగనేది ఒక్కొక్క గణం యొక్క ఒక గణంలో ఉండేటువంటి ధాతులను తీసుకొని వాటి యొక్క రూపం ఎలా సిద్ధిస్తుంది, ఎలా మారుతాయి అనేది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకా మీకు ఎవరికైనా సందేహం ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరికైనా సందేహాలు? ధన్యవాదాలు మహోదయ. పునర్మిలామ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. అయ్యా అందరికీ ఓకే, సర్వేభ్యో నమః. ఇప్పుడు చెప్పండి, మీకు సందేహాలు ఎవరికి ఉన్నాయి?